భారతీయ జనతా పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి కార్యక్రమాన్ని స్థానిక గాంధీపురం గోరక్షణపేట జంక్షన్ లో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, కూటమి నాయకులు అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ అటల్ బిహార్ వాజ్పేయి జన్మదినోత్సవాన్ని బీజేపీ సుప్రపాలన దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడే దేశంలో సుపరిపాలనకు పునాది వేశారని, అందువల్లనే నేడు భారత్ ఆర్థికంగా ప్రపంచంలో 11వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చిందన్నారు. వాజ్పేయి రాజనీతి కారణంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన్ను ఐక్యరాజ్య సమితికి పంపారని గుర్తు చేశారు. ఆయన బీజేపీ కార్యకర్తలతో పాటు ప్రజలందరికీ ఆదర్శప్రాయులన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, బీజేపీ రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు, నర్సిపల్లి హారిక, కాలేపు సతీష్, సాయిరాం, అడబాల రామకృష్ణ, పరిమి రాధ, యనుమల రంగబాబు, వీరాంజనేయులు, రవిశంకర్, బండి ప్రసాద్, కడపా ప్రసాద్, తగరం సురేష్, రజని, రోహిణి, భవానీ, కంచువర్తి జగన్నాథరావు, లలిత్ జై, కొల్లా శ్రీను, రాము పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి రైతు తను పండించుకున్నటువంటి ఉత్పత్తిని మార్కెట్లకు తీసుకెళ్లవచ్చు అనేటువంటి భావనతోటి గ్రామీణ సడక్ యోజనకి వారు రూపకల్పన చేశారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించగలిగినట్లయితే గొప్ప యువశక్తి మన భారతదేశంలో ఉన్నటువంటి సందర్భంలో, అంటే 140 కోట్ల జనాభాలో దగ్గర 65% 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నేపథ్యంలో వారిని గనక మనం తీర్చిదిద్దగలిగినట్లయితే వారు మనకి చాలా ఉపయోగపడతారు, దేశ అభివృద్ధిలో వారు భాగస్వాములు అవ్వగలరు అనేటువంటి ఆలోచనతోటి సర్వశిక్ష అభియాన్ అనేటువంటి ఒక గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, ఉచిత నిర్బంధ విద్య బిడ్డలకి 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు బిడ్డలకు అందించే దిశగా వారు నిర్ణయం చేసి ఆనాడు వారు పునాది వేయడం జరిగింది. అదేవిధంగా పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్, అంటే మన పొరుగు దేశమైనటువంటి చైనా ఒక గొప్ప అణుశక్తిగా ఉన్నటువంటి సందర్భంలో మన దేశాన్ని చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశం కూడా ఒక గొప్ప అణుశక్తిగా గనక ఎదిగినట్లయితే ఎవరూ కూడా మన్ని ఢీ కొనలేరు అనేటువంటి భావనతోటి వారు పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ కూడా వారి సారథ్యంలో ఎవరు ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా దానికి తలొగ్గకుండా వారు ఆనాడు నిర్వహించడం జరిగింది. దాని మాధ్యమంగా దేశాలన్నీ కూడా మన్ని ఏకాకిం చేసినప్పుడు స్వయం సమృద్ధి భారతదేశానికి ఆనాడు వాజ్పేయి గారి కాలంలోనే పునాది పడినటువంటి విషయం మనం గుర్తించాలి.